హాయ్ హలో వెల్కమ్ టు డిఎన్ఆర్ న్యూస్ అండ్ అవేర్నెస్ ఛానల్. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు: దక్షిణ కొరియా సంస్కృతి ఉట్టిపడేలా అందమైన వృక్షజాతులతో అమరావతి అభివృద్ధికి ప్రణాళికలు, మంత్రి నారాయణ వెల్లడి. విశాఖలోని సిఐఐ సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. ఫ్రాన్స్లోని మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ బృందం పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలకు పిలుపు. తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీవారి చక్ర స్నానం. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారి పల్లకి ఉత్సవం. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్ళూరి నియామకం. పార్టీ సంస్థాగత అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణను ప్రధాన కార్యదర్శి హోదాలో నిర్వర్తిస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. ఉత్తరం వైపు విస్తరిస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులకు స్వర్గధామంగా అనంతపురం. త్వరలోనే అనంతపురంలో ఏరోస్పేస్ డిఫెన్స్ ఎకోసిస్టమ్ ఏర్పాటు, మంత్రి నారా లోకేష్ వెల్లడి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇప్పటి వరకు శ్రీవారి ఉండి ఆదాయం 25.12 కోట్లు. ఈ 10 రోజుల్లో 26 లక్షల మందికి అన్నప్రసాదం పంపిణీ, 28 లక్షల పైగా లడ్డూ విక్రయాలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వారిపై అధ్యయనం చేసి 3 అభ్యర్థుల పేర్లను ఖరారు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఆ బాధ్యతలు అప్పగింత. సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం. రిక్టర్ స్కేల్ పై 6.9 తీవ్రతగా నమోదు, 69 మంది మృతి. మరో 4 వారాల్లో చైనా అధ్యక్షుడు షా జిన్పింగ్ ను కలుస్తా. సోయాబీన్ ఎగుమతులపైనే ప్రధాన చర్చ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన. 2025 వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఘన విజయం. 89 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు. వరల్డ్ కప్ లో తొలి మెరుపు శతకం సాధించిన హర్ష్లీ గార్డ్నర్. అహ్మదాబాద్ వేదికగా భారత్ తో తొలి టెస్ట్ లో 162 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్. పదునైన బంతులతో చెలరేగిన జస్ప్రీత్ బుమ్రా, మియాజ్ సిరాజ్. వార్తలు ఇక్కడితో సమాప్తం. రేపటి వార్తల కోసం వేచి చూస్తూనే ఉండండి మీ డిఎన్ఆర్ న్యూస్ అండ్ అవేర్నెస్ ఛానల్.